రాష్ట్రంలో ప్రభుత్వ పెద్దల యూరియా కృత్రిమ కొరతను సృష్టించి బ్లాక్ మార్కెట్ దందాను ప్రోత్సహిస్తున్నారని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే కైలా అనిల్ కుమార్ మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అక్రమంగా తరలిస్తున్న యూరియాను పట్టుకుని రైతులు పోలీసులకు అప్పగిస్తే రాత్రికి రాత్రి దానిపై మాయ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా అడుగుతున్న రైతులను ఫేక్ అంటూ సాక్షాత్తు సీఎం చంద్రబాబు మాట్లాడటం ఈ ప్రభుత్వ దివాలా కోరుతనంకి నిదర్శనమని ధ్వజమెత్తారు. సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎవరన్నా గాని ప్రజా సమస్యల పట్ల ప్రశ్నిస్తే, ఏదన్నా చిన్న ఉద్యమం తీసుకొస్తే, ఎవరన్నా గొంతు విప్పి ఏదన్నా వాళ్ళకి కావాల్సింది అడిగితే ఆయన తొక్కేస్తాం, ఏమైనా చేసేస్తాం అని ఆ విధంగా మాట్లాడడం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తా ఉంది. కానీ ముఖ్యమంత్రి గారికి ఏమి కొత్త ఏం కాదు. ఎప్పుడైనా కానీ ఏ ఉద్యమం చేసినా, ఏ ప్రజలు ఏదన్నా వాళ్ళ ప్రాథమిక హక్కుల గురించి అడిగినా ఆయనకి కోపం వచ్చేస్తుంది. చరిత్రలో ఒకసారి తీసుకుంటే, ఆ రోజు విద్యుత్ మీద ఉద్యమం చేస్తా ఉంటే కాల్పులు జరిపించి ఆ రోజున ప్రజలు ఎంతమంది చనిపోయారో మనందరికీ తెలుసు. అటువంటి చరిత్ర కలిగినటువంటి ముఖ్యమంత్రి గారు నేను 40 years ఇండస్ట్రీ అంటారు. ప్రజల్ని ఈయనకి ప్రేమ ఎప్పుడు వస్తుందంటే, ప్రజల పట్ల ఆయనకి ప్రేమ వచ్చేది ఎన్నికల ముందు ప్రేమ వస్తుంది. ఎన్నికల ముందు ప్రేమ వచ్చినప్పుడు అన్ని వర్గాల ప్రజల్ని నేను చూసుకుంటాను అని చెప్పి రకరకాలుగా మాట్లాడతారు, రకరకాల వాగ్దానాలు చేస్తారు. ఏది గుర్తొస్తే ఆ వాగ్దానం చేస్తారు. కానీ మళ్ళా ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత ఆయన అపరిచితులాగా మారిపోతారు. ఆ పరిస్థితి ఈ రాష్ట్రానికి. ఎందుకంటే ప్రజలు ఎప్పుడు కూడా ఏదో మన పాలకులు ఏదో చేస్తారని చెప్పి ఆశపడి ఓట్లేస్తే ఆయన ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన విశ్వరూపం చూపిస్తారు. ఆయనకు తోడు ఇంకా వాళ్ళ అబ్బాయి పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా చేస్తా ఉన్నారు. ఇదంతా కూడా ఈ రాష్ట్రానికి దురదృష్టకరం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. నిన్న రాష్ట్ర ప్రజలందరూ కూడా భయపడిపోయారు. ఈ యూరియా మొత్తం కూడా తీసుకొచ్చాం, స్టాక్ పెట్టామంటున్నారు. నేను అడుగుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండగా 5 సంవత్సరాలు ఎవ్వరు కూడా యూరియా లేదని చెప్పి రోడ్డు ఎక్కిన రైతు లేడని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు ఎందుకు వచ్చింది యూరియా సమస్య? నిజంగా కూడా మీకు ఏదైనా సప్లై లేకపోతే, ఏదైనా సప్లై చేయకపోతే యూరియా లేదని చెప్పి ఒప్పుకోండి. ఒప్పుకుని ప్రయత్నం చేసి మీకు కూడా స్నేహంగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి, మీరు హాట్ లైన్ లో మాట్లాడతారు కదా, ఆ హాట్ లైన్ లో మాట్లాడి యూరియా తెప్పించడం. కానీ ఎవరైనా యూరియా లేదని చెప్పి అడిగితే వాళ్ళని తొక్కేస్తాం, నరికేస్తాం, పొడిచేస్తాం అంటే రైతుల్ని పొడిచేస్తారా మీరు? మిమ్మల్ని ఎన్నుకున్న రైతుల్ని, మిమ్మల్ని ఎన్నుకున్న వికలాంగుల్ని ఎలా పెన్షన్లు తీసేస్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో మీరు అన్ని వర్గాల ప్రజల్ని మేము ఉద్ధరిస్తామని చెప్పి వచ్చి ఈ రోజు చంపేస్తాం, పొడిచేస్తామంటే అది ఎంతవరకు పద్ధతి? ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం.